సుపరిపాలనలో తొలడుగులో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఉలిచి గ్రామ సచివాలయంలో మండల అధికారులు, టీడీపీ నాయకులు ప్రజలతో సమావేశమయ్యారు. గ్రామానికి సంబంధించి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండి ఇంటింటికి వెళ్లి సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రజలకు అందజేశారు. అదే సమయంలో మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవటం పట్ల సంబంధిత శానిటేషన్ సెక్రటరీని పిలిచి ప్రత్యేకంగా పారిశుద్ధ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని పారిశుద్ధాన్ని మెరుగుపరచాలి అంటూ ఆదేశించారు. అనంతరం బొద్దులూరివారిపాలెంలో ఎమ్మెల్యే పర్యటించారు. ముందుగా అక్కడ సచివాలయంలో అధికారులు, పార్టీ శ్రేణులు ప్రజలతో సమావేశం నిర్వహించారు. తమ ఊరికి బస్సు రావటం లేదని ఒక మహిళ చెప్పడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆర్టీసీ డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. ఈ గ్రామానికి ప్రతిరోజు ఆర్టీసీ బస్సు నడపాలంటూ సూచించారు. అనంతరం అక్కడి నుండి దేవరంపాడు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ముందుగా అక్కడ సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే పరిష్కరించాలి అంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడి నుండి గుండాయపాలెం గ్రామానికి చేరుకుని అక్కడ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలోని రచ్చబండ వద్ద ఎమ్మెల్యే కూర్చుని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కొంతమంది మహిళలు తమకు బుక్ కీపర్ తమ నుండి డబ్బులు తీసుకుని పరారైందని తమకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యేని వేడుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే డిఆర్డీఏ పీడీతో మాట్లాడి వారు కట్టిన డబ్బులు రికవరీ అయ్యే విధంగా చూడాలంటూ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గున్నపినేని శ్రీనివాసరావు, నాయకులు నలమోతు బాలగంగాధర్, పిల్లుట్ల సుధాకర్, వెంకటేశ్వర్లు, మొప్పువరపు శ్రీనివాసరావు, ఎర్రమనేని నరసింహారావు, చుంచు శాషయ్య, వెంకట శాషయ్యలతో పాటు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.